హలో, చాలా మంది పూణే క్యాంపస్ టూర్ అయితే చేయమని అడిగారు. ఫైనల్లీ అయితే చేస్తున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూసేయండి. ఎడిట్ చేసేటప్పుడు నాకేం అర్థమైందంటే క్యాంపస్ టూర్ అన్న మాటే కానీ వీడియో మొత్తంలో నేనే ఉన్నాను. యాక్చువల్ గా నేను కూడా పూణే క్యాంపస్ అంటే చాలా పెద్దగా ఉంటుందేమో అనుకున్నాను. బట్ ఎంసిటీ కన్నా అయితే పెద్దగా లేదు. పూణే హింజవాడిలో పీజీస్ గురించి చాలా మంది అయితే అడిగారు నన్ను. రీసెంట్ గా అయితే స్టోరీ పెట్టా. దానికి చాలా మంది అయితే రెస్పాన్స్ ఇచ్చారు. బట్ ఒకసారి మళ్ళీ మీరు ఎంక్వైరీ చేసుకోండి. అలానే ఒకసారి విజిట్ చేసి అయితే చేరండి. మెయిన్ ఏంటంటే క్యాంపస్ లో సైకిల్స్ అయితే అవైలబుల్ గా లేవు. ముందు ఉండేటివంట, బట్ ఆఫ్టర్ కోవిడ్ ఏమో మరి ఇప్పుడైతే సైకిల్స్ అవైలబుల్ గా లేవు. మనం ఫుడ్ తినడానికి వెళ్ళామంటే తినడానికన్నా రావడానికి పోవడానికి టైం సరిపోతుంది. క్యాంపస్ లో గ్రీనరీ అయితే చెప్పనవసరం లేదు, చాలా బాగుంటుంది. నాకు షిఫ్ట్ ఉంటుంది కాబట్టి నేను ఎర్లీ మార్నింగే షూట్ అయితే ప్లాన్ చేసుకున్నాను. ఇందులో అయితే హనీ ఉంటుంది. మీలో ఎంతమంది చిన్నప్పుడు ఇలా ట్రై చేశారో కామెంట్ చేయండి. పొద్దున్నే మన తెలుగు వాళ్ళని అయితే మీట్ అయ్యాను. అసలు సరిగ్గా మాట్లాడనే లేదు. ఏమనుకున్నారో ఏమో మరి. ఒకవేళ ఈ వీడియో చూస్తున్నట్టయితే ఇంకోసారి క్యాంపస్ లో కనిపిస్తే ఖచ్చితంగా పలకరించండి. క్యాంపస్ లో ఎలా అంటే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది కానీ స్విమ్మింగ్ చేయడానికి అయితే అలో ఉండదు. లాన్ ఉంటుంది కానీ అందులో నడవడానికి కుదరదు, కూర్చోడానికి కూడా అలౌ చేయరు. ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ అయితే 4-5 ఉన్నట్టున్నాయి. వచ్చిన రోజు నుంచి IBPM 2 లోనే తింటున్నాను. అక్కడే ఫుడ్ బాగుంటుందని స్టార్టింగ్ లో చెప్పారు. సో ఇంకా అదే కంటిన్యూ అయింది. ఇంకా పొద్దున్నే FC లో అయితే టీ ట్రై చేశాను. వాటర్ లో కొంచెం పాలు తక్కువైనట్టుంది, అస్సలు బాలేదు. ఇంకా పక్కనే ఇంకొక స్టాల్ ఉంటే టీ అలానే బన్ మస్కా జామ్ అయితే ట్రై చేశాను. పర్లేదు, బానే ఉన్నింది. క్యాంపస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక 20 మినిట్స్ అయితే సరిపోతుంది. జిమ్ ఇంకా ప్లే ఏరియా మొత్తం ECCలో అయితే ఉంటుంది. బై ది వే ఏం లేదు క్యాంపస్ లో చూపించడానికి. నాకు తెలుసు ఇది ప్రాపర్ క్యాంపస్ టూర్ అయితే కాదని, బట్ క్యాంపస్ నిజంగానే చూపించడానికి ఏమీ ఉండదు. అయినా కూడా లాస్ట్ వరకు వీడియో చూసినందుకు నిజంగానే థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో ఏదైనా సజెషన్ ఉంటే ఖచ్చితంగా ఇవ్వండి, అదైతే ప్లాన్ చేస్తా. సరే అయితే.